మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన కనుక ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ ఉండాలని, సంవత్సరము చివరి విశ్రాంతి దినము ఆదివారము గనుక చేసిన ప్రతి అపరాధములు పాపములు క్షమించమని విజ్ఞాపన చేస్తూ నీ చిత్తానికి లోబడే జీవితం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరంభము కంటే అంతము చాలా గొప్పదై ఉండాలని జ్ఞానినైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. అవును ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో సౌలును చూస్తే ప్రారంభ స్థితి ఎంతో ఆత్మీయంగా, విధేయతగా, భక్తి కలిగి దేవుని కొనియాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తన చివరి స్థితి ఎవరికి ఇష్టము లేదు. ప్రవక్తకు కానీ దేవునికి కానీ ఎవరికి ఇష్టము లేని రీతిలో ఆయన పరిపాలన ముగించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, దేవుని మాటను నిర్లక్ష్యము చేసి అమాలేకుల విషయంలో ఆయన తప్పు చేశాడు గనుక దేవుడు అతను విడిచిపెట్టి తనకంటే గొప్ప వ్యక్తిని రాజుగా దేవుడు చేశాడు. చివరికి ఎవరికి ఇష్టము లేని స్థితిని ఆయన కలిగి కోల్పోయాడు తన జీవితాన్ని. పాత నిబంధనలో సౌలు పౌలుగా మారాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన బెన్యామీనుడే, ఈయన బెన్యామీనుడే. ప్రారంభ స్థితి చాలా భయంకరముగా, హంతకుడుగా, హానికరుడుగా, హింసించేవాడిగా కనబడుతున్నాడు. దేవుడు దర్శించినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని కోసము అంకితమైపోయాడు. ఎన్నో నిందలు మోసాడు, ఆకటి బాధను అనుభవించాడు, శ్రమలో గుండా ప్రయాణము చేశాడు, స్వార్థ నిమిత్తం కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఆయనను వెనుదిరిగి చూడని బలమైన పరిచర్యమైన రహస్య అంతటిని స్వార్థతో ప్రకటించాడు. ఆయన తిమోతి పత్రికలు అంటూ ఉన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు కిరీటము ఉన్నది. ఆ యొక్క జీవ కిరీటాన్ని నేను పొందుకుంటానని ఆత్మీయ కుమారుని తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, పాత నిబంధన సౌలు స్థితి ముగింపులో సరైన రీతిలో లేదు. క్రొత్త నిబంధనలో సౌలు స్థితి పౌలుగా మారి గొప్ప వ్యక్తిగా దేవుని పరిచర్య చేసి చివరి జీవితాన్ని గొప్పగా, ఘనముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడని. మన జీవితాల్లో జనవరి నెల 1వ తేదీ నుండి చివరి వారం వరకు కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. భక్తి జీవితం ఎలాగున్నది? దేవుని యొక్క సహవాసంలో ఎలా పెరిగాము? నమ్మకంగా జీవించామా? ఎన్నిసార్లు పడిపోయి ఉంటాము? ఎన్నిసార్లు దేవుని కోపము రేపి బాధ పెట్టి ఆయనను వేదనకు గురి చేశాము? ఒక్కసారి ఆలోచన చేయండి. సమస్త పాపములు ఒప్పుకొని ఇకనైనా తీర్మానము చేసుకున్న హృదయంలో ఈ కడవరి దినాలు నీకోసం బ్రతుకుతాను ప్రభువా అని నమ్మకమైన రీతిలో ఉంటే దేవుడు నిశ్చయముగా జ్ఞాపకము చేసుకొని మంచి జీవితాన్ని అనుగ్రహిస్తారు. విధేయత కలిగి జీవించే వారికి, నమ్మకంగా ఉండే వారికి ఆయన తోడై ఉంటారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ విశ్రాంతి దినములో ఆయన పదాలు పట్టిన బ్రతిమాలమని ప్రభుపేట మనం చేసి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. కార్యారంభము కంటే కార్యాంతము మేలని స్పష్టమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారిని సన్నిధానములో నాయన సమస్త విషయాలు బహుజాగ్రత్త కలిగి తీర్మానము చేసుకొని
నీ కొరకు బ్రతుకు వారిగా కృపా సహాయము దయచేయమని, ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.